హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక వర్షాలకు మొక్కలు అనేది పిచ్చి పిచ్చిగా పెరిగిపోయాయి. ఇలా పెరిగినప్పుడు స్టెమ్సే వస్తాయి తప్ప కాయలు పువ్వులు అస్సలు రావు. అంటే అవి వర్షాలకి ఏంటంటే ఏపుగా ఎదిగిపోతూ ఉంటాయి. ఇంకా కొమ్మలు బ్రాంచెస్ ఎక్కువయ్యి మొగ్గలు పువ్వులు రావడానికి క్రాఫ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉండదు. అందుకని చెప్పేసి ప్రతి ఒక్క మొక్కని ఇలా ప్రూమ్ చేసేసుకోవాలి. ఈవెన్ టమాటా, దోసకాయ మొక్కలు ఏది ఎవ్రీథింగ్, పూల మొక్కలు మందార, గులాబీ ఏవైనా సరే 2 వారాలుగా వర్షానికి మొక్కలన్నీ గుబురుగా అయిపోయాయి. అలా అయిపోయినప్పుడు అలా వదిలేస్తే అన్నీ కూడా చాలా తక్కువ స్టేజ్లో వస్తూ ఉంటాయి. ఫ్లవర్స్ కానీ ఈవెన్ వెజిటేబుల్స్ కానీ ఏవైనా సరే. అందుకని చెప్పేసి అన్నీ కూడా అంటే ఫుల్ ప్రూమ్ చేసుకోవద్దు, మరీ పువ్వులు లేకుండా చేసుకోవద్దు. ఎక్కడైతే మొగ్గలు లేవు, కొమ్మలు ఏపుగా వెళ్ళిపోతున్నాయి అనుకున్న దగ్గర కట్ చేస్తూ ఉండాలి. నేను కూడా శ్రావణ మాసం వస్తుంది కదా, ఇంకా మొత్తం అంటే ఎక్కడైతే మొగ్గలు లేవో ఆ స్టెమ్ను మాత్రమే నేను ప్రూవ్ చేస్తున్నాను. మొగ్గలు ఉన్నవి ఉంచేస్తున్నాను, ఎందుకంటే మనకు పూజకు చాలా ఇంపార్టెంట్ నాకు పువ్వులు మాత్రం. అందుకని చెప్పేసి నేను చూస్తూ ప్రూవ్ చేసుకుంటున్నాను. ఈ వర్షాలు ఏంటి 2 వీక్స్ వర్షాలకు ఇంకా గార్డెన్ అంతా అసలుకి ఏదో జంగిల్లాగా తయారైపోయింది. మొత్తం గ్రీనరీగా కొమ్మలన్నీ ఫుల్ పెరిగిపోయినాయి అసలు. అందుకని చెప్పేసి అన్నిటినీ ఈవెన్ పూల మొక్కలు అండ్ వెజిటేబుల్ మొక్కలు, ఫ్రూట్స్ మొక్కలు కూడా అన్నీ కూడా ఇలాగే ప్రూవ్ చేసుకున్నాను నేను ఈరోజు. నాకు ప్రూవ్ చేస్తే ఎన్ని స్టెమ్స్ వెళ్ళాయని మొత్తం చూపిస్తాను. జస్ట్ ఇవి మందార కొమ్మలు అండ్ గులాబీ కొమ్మలు మాత్రమే. ఇంకా అటు సైడ్ వెళ్ళామనుకో చాలా ఉంటాయి, అవంతా కూడా మీకు చూపిస్తాను. ఎన్ని పోషకాలు ఇచ్చామా, ఏమేమి పౌడర్ రూపంలో వాటికి పోషకాలు ఇచ్చామా, లిక్విడ్స్ ఇచ్చామా అన్నది కాదు, మెయిన్ ప్రూమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎన్ని ఇచ్చినా అసలు వాటికి మంచి చక్కగా కట్ చేసినప్పుడే చిగురుతో పాటు మొగ్గలు అనేది వస్తూ ఉంటాయి. కాబట్టి మెయిన్ థింగ్స్ ఇవన్నీ మర్చిపోకూడదు, బేసిక్స్ని అస్సలు వదిలేయకూడదు. ఇక్కడ చూడండి టమాటా మొక్క ఎంత గుబురంటే అసలు ఇక పొదలాగా అయిపోయింది. ఒక 2 వీక్స్కే ఇట్లా తయారైపోయింది. ఇక్కడ ఒకటి ఏదో మొక్క, వంకాయ మొక్క ఇందులో జర్మినేట్ అయింది. ఇక ఇవన్నీ కూడా ర్యాండమ్గానే అయినాయి టమాటా మొక్కలు. అసలు నేను ఒక్కటి కూడా వేయలేదు టమాటా. ఇవన్నీ కూడా అది ఎట్లా అంటే ఇక మొత్తం గుబురుగా అయిపోయి అందులో ఒక్కటే పొదలాగా తయారైపోయింది. ఇంకా అది కూడా అంటే ఫ్లవర్స్ లేని కింది సైడ్ నుంచి స్టెమ్స్ మొత్తం కట్ చేసుకున్నాను. రిల్లడమే ఇంకా స్టెమ్స్ కింది సైజులోవి. అందులో మళ్ళీ ఏమైనా వేస్ట్ మొక్కలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీసేయడం, కలుపు మొక్కలు. అసలు ఎంత వర్షాలకైతే వాము ఘోరంగా అసలు ఫుల్ వర్కే అయిందని చెప్పాలి. నాకైతే 2-3 అవర్స్ జస్ట్ ఇవి కట్ చేయడానికి నాకు సరిపోయింది ఈరోజు మొత్తం కూడా. ఇందులో కొన్ని మామిడి మొక్కలు కూడా ఉన్నాయి, ఇంకా శ్రావణ మాసం తర్వాత తీసేద్దాంలే అని అలాగే ఉంచాను. ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ చాలా ఉన్నాయి. చూస్తూ మొత్తము స్టెమ్స్ అనేది కింది నుంచి కట్ చేసుకుంటుంటే అప్పుడు దాని మొదల్లోకి పర్ఫెక్ట్ గాలి వెళ్తుంది. అదే దాని మొదలంతా గుబురుగా ఉండి ఇక మిల్లీ బగ్స్ ఇట్లా పట్టేస్తాయి. ఇక టమాటా ముక్కకి ఎండ కూడా ప్రాపర్గా వెళ్ళదు అక్కడికి, ఆ గుబురు ఉంటాయి. అందుకని చెప్పేసి ఇప్పుడు కొంచెం లైట్గా ఎండ వస్తుంది కాబట్టి అదంతా నీట్గా చేసేసుకోవాలి. ఇంకా చూడండి, ఇక దోస మొక్క అయితే ఇంకెళ్ళిపోతూనే ఉంది. దీనికి అసలు ఎంత తీగ అల్లిచ్చినా కూడా తీగ నల్లుకోదు, నేలపైనే పాక్కుంటూ వెళ్ళిపోతుంది. ఇక మనం ఎంత ట్రై చేసినా కూడా అది కింద పాకడానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఇంకా ఈ కింద పాకేవన్నీ కూడా కట్ చేశాను, పైకి వెళ్ళిపోయే విధంగా అవి మాత్రమే ఉంచాను. చూడండి ఎలా అల్లుకొని ఆ కింద స్టాండ్కి కూడా అల్లుకొని పోతుంది అది. అందుకే ఇలాంటివన్నీ కూడా తీసేసాను జస్ట్ ఎందుకంటే ఎక్కువ కొమ్మలు స్టెమ్స్ ఉన్నా కూడా మనకు ఎక్కువ క్రాఫ్ కూడా రాదు. ఎందుకంటే అవి బలమంతా ఇటే పోతుంది కదా, వాటికి ఇచ్చే పోషకాలు అంతా అటే పోతుంది కదా. ఇప్పుడు ఇది ఒకటి మంచిగా కావాలంటే కొమ్మలు అంటే వేస్ట్ ఉన్న కొమ్మలన్నీ తీసేసుకోవాలి. ఆకులు, హోల్స్ పడిన ఆకులు ఇవన్నీ కూడా తీసేసుకుంటారు. మనం గార్డెనింగ్ ఎంత చేసామో అనేది కాదు, కొన్ని ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వర్షాల తర్వాత చూపించాను కదా, మట్టి తవ్వుకోవడం, తవ్వటం పెట్టుకోవడం, అలాగే ఇలా వేస్ట్గా వచ్చిన స్టెమ్స్, గుబురుదనం ఇదంతా మొక్కలకు ఉంటే ఏంటంటే మొత్తం చీడపీడలు ఇంకెక్కువైపోతాయి. ఇప్పుడు కొంచెం మొక్క మొదలకి గాలి తగిలే విధంగా ఉండాలి. ఇట్లా చూడండి, చిక్కుడు మొక్కలు కూడా వాటి మొదల్లో ఉన్న స్టెమ్స్ మొత్తం తీసేస్తున్నాను. ఎందుకంటే ప్రాపర్గా హెయిర్ వెళ్ళాలి. అలాగే ప్రాపర్గా ఇప్పుడు మనకు వచ్చినప్పుడైనా ఎండ అనేది దాని మొదట్లో మంచిగా పడ్డదనుకో ఇంక ఎటువంటి చీడపీడలు రావు. ఇప్పుడు అన్నీ కూడా ఆకులు హోల్స్ చేసే ఇన్సెక్ట్స్ అన్నీ వస్తూ ఉంటాయి, హోల్స్ చేస్తూ ఉంటాయి. ఇంకా అవి
వాటికి మనం ఇంక ఈ స్ప్రేలు చేయడం ఆ స్ప్రేలు చేయడం అన్నీ స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఇంకా నా గార్డెన్లోకి అయితే ఇంకా ఆ సిచ్యువేషన్ రాలేదు, వస్తే ఇంకా నేను కూడా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడైతే వాటికి మంచి వెంటిలేషన్ పడే విధంగా, ఎండ కూడా ప్రాపర్గా పడే విధంగా, ఈ కొమ్మలే ఎక్కువ బలాన్ని తీసుకోకుండా మన క్రాఫ్ తొందరగా రావడానికి ఇవన్నీ కూడా కట్ చేసేస్తున్నాను నేను. ఇది ఎంతో ఇంపార్టెంట్ తెలుసా. ఇప్పుడు టమాటా మొక్కలు కూడా చూడండి, కింద అది పైకి వెళ్ళిపోతుంది, ఫ్లవరింగ్ వచ్చింది, కింద సైడ్ స్టెమ్స్ అన్నీ ఇవన్నీ వేస్ట్గా ఉండిపోతాయి కదా, బలమంతా అవి తీసేసుకుంటాయి. అందుకే అవి తీసేసుకోకుండా అవి స్టెమ్స్ అవి కింది అన్నీ రిల్లేసాం అనుకోండి, పైన ఇంకా ఫ్లవరింగ్ అనేది మంచిగా వచ్చి కాయ సైజ్ అనేది బలంగా వస్తుంది. అందుకే చిన్న చిన్నవన్నీ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూసారు ఇంతసేపు ఎట్లా జంగిల్లో ఉండే ఒక పెద్ద మొక్కలాగా అనిపించింది టమాటా మొక్క, అంతా క్లియర్ చేసేసి అక్కడ ఒక కర్రని, ఎప్పుడైనా సరే టమాటా మొక్కలకు కర్ర సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అవి ఊరికే పడిపోయి మండలు ఇరిగిపోతుంటాయి, కాయలు వచ్చినప్పుడు బరువు వెయిట్ ఆపలేక స్టెమ్స్ ఇరిగిపోతూ అలాగే అంటే కాయలు వేస్ట్ అయిపోతాయి. అందుకే ప్రతి దానికి ఒక కర్ర సపోర్ట్ పెట్టేసి వాటికి ఒక థ్రెడ్ అనేది కట్టేసినాం అనుకో మంచిగా ఉంటాయి. ఇక్కడ ఇంకా నాకు కొన్ని కర్రలు కావాలి, తెచ్చుకొని ఇంకా ఈ మొక్కకి పెద్దగా ఉన్న మొక్కకు స్టార్టింగ్లో చూపించాను కదా ఎంత గుబురుగా ఉండేది, ఇప్పుడు మంచిగా క్లియర్ అయిపోయింది. చూసారా ఇంత ఇంత మొత్తం కట్ చేసేసాను దాన్ని. ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి దాన్ని మంచిగా పట్టి మొత్తం కొమ్మలు ఎరగకుండా వేస్ట్ అన్నీ కూడా తీసేసాను. ఇక్కడ చిక్కుడు కూడా అంతే, ఇంకా కింద ఇలా పెద్ద పెద్దగా ఉన్నాయనుకో తీగ అల్లుకుంటూ పోదు, అందుకని చేసి ఆ పెద్ద పెద్ద ఆకులు కూడా మొత్తం తీసేసాను. ఆ మొక్క ఏమైనా మట్టి కూడా దాని దగ్గరలోకి అనాలి, ఎందుకంటే అది వర్షాలు పడి కొంచెం ఏర్లు కూడా బయటకు వచ్చినాయి, అట్లా ఉన్నప్పుడు అట్లా చేయాలి. చూడండి ఇక్కడ దోస మొక్కవి, చిక్కుడు మొక్కలు, ఇదైతే ఓన్లీ దోస మొక్క, ఇక్కడేమో చిక్కుడు టమాటా మొక్కలవి, అటేమో ఇట్లా తోటకూర మొక్కలు కూడా ఉన్నాయి అనుకోండి. ఇవన్నీ ఇక మనం మామూలుగా ఏదైనా మొక్క పెట్టినప్పుడు దాంట్లో పడేయటమే. ఇక నేను మామూలుగా చేసుకుంటాను, ఇవన్నీ ఎండిపోయిన ఆకులు ఇట్లా దీంట్లో ఒక దాంట్లో పెట్టేశాను మొత్తం. ఒక ఖాళీ టబ్లో వేసేసుకొని దానిపైన మట్టేస్తే అదే కంపోస్ట్గా తయారైపోతుంది. ఎప్పుడు కూడా బయటపడేయద్దు, ఇట్లా తీసిన ఈ కలుపంతా కూడా ఒక టబ్లో పడేసుకొని దానిపైన మట్టేసుకున్నామనుకో అది ఎరువులాగా తయారైపోతుంది. దాంట్లో డైరెక్ట్ ఏమైనా ఆకుకూరలు కానీ ఏమైనా పాలకూర అలాంటివి వేసుకున్న తర్వాత మంచిగా ఎరువులాగా తయారై పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ పుదీనాలో తోటకూర, అసలు పుదీనా కనపడకుండా తోటకూర అంతగానం పెరిగిపోయింది. ఇక్కడికి వచ్చేసాం మళ్ళీ మొత్తం కూడా. ఇంకా కొన్ని మొత్తం ఏంటంటే ఇక్కడ పింకు గులాబీ, మొన్నటిదాకా చాలా ఫ్లవర్స్ వచ్చాయి, మీకు చాలా చూపించాను కదా వీడియోస్లో. ఇంకా బాగా పూసి ఇంకా అది వర్షాలకి ఇక మొగ్గలే రావట్లేదు. ఇంకా మనం ఈ మధ్య ఎటువంటి పోషకాలు ఇవ్వట్లేదు, మొగ్గలు రావట్లేదు, అది చాలా పెద్దగా ఎదిగిపోయింది. ఎప్పుడైనా సరే గులాబీ మొక్కలు ప్రూమింగ్ చేసుకున్నప్పుడు మంచి చిగుళ్ళు వచ్చేసి బాగా వస్తాయి. అది కూడా నాటు గులాబీలకే చేయాలి, హైబ్రిడ్ వాటికి ఎక్కువ ప్రూమింగ్ చేయదు, ఓన్లీ ఫ్లవర్స్ వరకే చేయాలి. నాటు గులాబీ మాత్రం స్టెమ్స్ మొత్తం కట్ చేసుకోవచ్చు, చేసుకున్నాక మళ్ళీ చక్కగా వస్తాయి. ఎందుకంటే నాటు గులాబీ చాలా పెద్దగా అవుతుంది, హైబ్రిడ్ అలా అవ్వదు. నాటు గులాబీ ఇంకా నేల మీద పెట్టామనుకో ఎట్లా అంటే అసలు వాము ఒక చెట్టు లాగా అయిపోతుంది, అంత పెద్దగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అది వంకాయ చెట్టు అదే మొలిసింది. ఇక్కడేమో నిమ్మకాయలు మరి ఇవి బత్తాయిలు తెలియదు కానీ గుత్తులుగా జర్మినేట్ అయినాయి. ఇంక ఇక్కడేమో మామిడి మొక్కలు కూడా అయినాయి, కానీ ఇంకా శ్రావణ మాసంలో ఆకులు పనికొస్తాయని నేనేం తీయలేదు. అంటే ఇప్పుడు మళ్ళీ కూరగాయల మొక్కలలో ఉంటే కష్టం కదా అని చెప్పేసి. ఇది స్టార్టింగ్లో ప్రూమింగ్ చేయకముందు చూడండి ఎట్లుందో, వామ్మ ఘోరంగా, అసలు ఘోరంగా ఉంది టమాటా మొక్క అయితే మాత్రం. ఇదైతే అంతా చూడాలి ఇంకా బ్రతుకుతుందో బతుకు. ఈ వంకాయ మొక్క అయితే కొంచెం కేర్ చేయాలి. నాకు అది ర్యాండమ్గా వచ్చిన మొక్కలు అయితే నిజంగా హ్యాపీనెస్ ఇస్తాయి. టమాటా మొక్కలు కానీ, ఇప్పుడు ఈ వంకాయ కానీ, కాకరకాయ కానీ, చాలా దోస మొక్కలు కూడా అన్నీ ర్యాండమ్గా వచ్చినాయి. ఒక్క దోస మొక్క కూడా నేను పెట్టింది లేదు, ఎందుకంటే నేను కిచెన్ వేస్ట్ వేస్తాను కదా, ఆ సీడ్స్ అనేవి జర్మినేట్ అవుతూ ఉంటాయి. అసలు నాకు ప్రతి ఇయర్ కూడా ర్యాండమ్గా వచ్చినాయి ఎన్నో ఉంటాయి, ఇదనే కాదు చాలా ఉంటాయి. ఇంక ఈసారి కాస్త ఎక్కువగానే వచ్చినాయి అని చెప్పాలి. పల్లి చెట్లు ఉంటాయి కదా, పల్లి చెట్లు అయితే ఒక డబ్బు నిండి అవే మొలకెత్తినాయి. లాస్ట్ ఇయర్ కూడా చాలా వచ్చినాయి, అప్పుడు మీకు చూపించాను. ఈసారి కూడా బాగానే వచ్చినాయి, ఫ్లవరింగ్ అదంతా వస్తుంది. మరొక వీడియోలో అది కూడా షేర్ చేస్తాను. మీ గార్డెన్లో కూడా ఏ మొక్క అయినా సరే ఈ వర్షాలకు విపరీతంగా పెరుగుంటే ఇట్లా కూరగాయల మొక్కలకైతేనే ఇట్లా కొమ్మలు అడుగు భాగంలో ఉన్నవన్నీ ఇట్లా ప్రూమ్ చేసేసుకోండి. కట్ చేసుకోవాలనుకునేవేమో కట్ చేసుకోండి, అదే మందార కానీ లేదంటే గులాబీ కానీ ఇలాంటివి కూడా కట్ చేసుకొని ఏపుగా ఎదగనీయకుండా ఇట్లా వాటికి అంటే వేస్ట్గా బలమంతా వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అట్లా పోనివ్వకుండా ఉండండి. ఇక్కడ కూడా ఒక దోసకాయ ఉంది, ఇంకో 2-3 డేస్ తర్వాత ఇది హార్వెస్ట్ చేస్తాను. ఫస్ట్ టైం ఇది
పండుగ అప్పుడు హోల్స్ చేసింది కదా, ఆ తర్వాత బాగానే వస్తున్నాయి మొక్కలైతే. ఈ విధంగా ఇప్పుడైతే బాగానే వస్తున్నాయి దోసకాయలు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మీకైతే ఎంతో ఉపయోగపడుతుంది. మీకే కాదు నా మొక్కలు కూడా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఇంత పని ఈరోజైతే వర్క్ అయితే 3 అవర్స్ చేశాను. మీ మొక్కలు కూడా చాలా యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసిన తర్వాత రిజల్ట్ మీరే చెప్తారు కామెంట్లో. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.